హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఎడ్యుకేషనల్ ఛానల్. ఫస్ట్ బిట్, ఇటీవల తన జలాల్లో హైడ్రోగ్రాఫిక్ సర్వేలను నిర్వహించడానికి అనుమతించిన భారత్తో ఏ దేశం ఒప్పందాన్ని పునరుద్ధరించకూడదని నిర్ణయించుకుంది? ద కరెక్ట్ ఆన్సర్ మాల్దీవులు. సెకండ్ వన్, ప్రపంచంలోని అత్యంత లోతైన అతిపెద్ద భూగర్భ ప్రయోగశాలలుగా పిలువబడే డీప్ అండర్ గ్రౌండ్ అండ్ అల్ట్రాలెస్ రేడియేషన్ బ్యాక్గ్రౌండ్ ఫెసిలిటీ ఎక్కడ ఉంది? ద కరెక్ట్ ఆన్సర్ చైనా. థర్డ్ వన్, ఏ దేశ ప్రభుత్వం అండర్-16 వారికి సోషల్ మీడియా పరిమితులను విధించేందుకు సిద్ధమవుతుంది? ద కరెక్ట్ ఆన్సర్ యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్ వన్, యువ ఐలో ఏ సంస్థలు సహకార భాగస్వాములుగా ఉన్నాయి? ద కరెక్ట్ ఆన్సర్ NEGD మరియు ఇంటెల్ ఇండియా. నెక్స్ట్ వన్, భారతదేశం అడ్మినిస్ట్రేషన్ పార్ట్నర్గా పనిచేస్తున్న ముఖ్యమైన టాస్క్ ఇన్స్పెక్టర్స్ వితౌట్ బార్డర్స్ ప్రోగ్రామ్ను ఏ దేశం ప్రారంభించింది? ద కరెక్ట్ ఆన్సర్ సెయింట్ లూసియా. నెక్స్ట్ వన్, ఏ దేశంలో ముగ్గురు భారత సాయుధ దళాల అధికారులు తమ అత్యుత్తమ పనితీరుకు గాను గోల్డెన్ ఔల్ అవార్డును అందుకున్నారు? ద కరెక్ట్ ఆన్సర్ శ్రీలంక. నెక్స్ట్ వన్, ఆఫ్ఘన్ ఉమెన్ స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్కు అంతర్జాతీయ లింగ సమానత్వ బహుమతి 2023ని ఏ దేశం అందుకుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఫిన్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, అస్సాం సరిహద్దు వెంబడి గెలఫ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టును ఏ దేశం నిర్మించాలని యోచిస్తోంది? ద కరెక్ట్ ఆన్సర్ భూటాన్. నెక్స్ట్ వన్, భారతీయ కార్మికుల హక్కులను కాపాడేందుకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDS ఒప్పందాన్ని ఏ దేశంతో కుదుర్చుకుంది? ద కరెక్ట్ ఆన్సర్ సౌదీ అరేబియా. నెక్స్ట్ వన్, 2023లో గ్లోబల్ రెమిటెన్స్ చార్ట్లో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది? ద కరెక్ట్ ఆన్సర్ భారతదేశం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.